వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ మనవరాలు. ఇవాళ చింత చిగురు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. చాలామంది చింత చిగురు పప్పులోనే వేస్తారు, కానీ చింత చిగురు ఫ్రై అయితే చాలామంది చేయరు. బట్ ఈ విధంగా చేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అమ్మ పంపించారు ఊరు నుంచి ఫ్రెష్ చింత చిగురు. అది ఫస్ట్ నలుపుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్, పోపు గింజలు, కరివేపాకు, ఆనియన్స్, కొద్దిగా పసుపు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఆనియన్స్ కొద్దిగా ఎక్కువే పడతాయండి చింత చిగురులోకి, ఇంకా ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువే పడుతుంది. అప్పుడే రుచి బాగుంటుందన్నమాట. ఇప్పుడు చింత చిగురిని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేలాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. ఫ్రై చేసిన తర్వాత తగినంత సాల్ట్, తగినంత కారం అనేది వేసుకోవాలండి. వేరే మసాలా పౌడర్లు ఏం అవసరం లేదు, ఓన్లీ మెంతి పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. మెంతి పౌడర్ వేసుకొని దింపేయడం. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.